ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శునకాల బెడద చాలా తీవ్రంగా ఉంది. కుక్కలు కరిచిన తర్వాత చిన్నపిల్లలు సైతం ఇటు మానకొండ మండలం దేవంపల్లి కావచ్చు, ధర్మపురి, వెల్గటూరు ప్రాంతాల్లో, అలాగే జగిత్యాల బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ ఇలా ఇక్కడ అక్కడ అనేది తేడా లేదు. ఎక్కడో ఒక దగ్గర కుక్కల కాటుకు బలి అవుతున్నారు, బారిన పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. విపరీతంగా దీని యొక్క సంతతి పెరుగుతుంది. దీనిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరొకసారి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పటికీ మరొకసారి నగరంలో ఉన్నటువంటి 66 డివిజన్లలో ఈ శునకాలను పట్టి ఆపరేషన్ చేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వదిలేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. బండ్ల మీద వెళ్ళే వాళ్ళను అలాగే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. పరుగున వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్ మన 22 డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో అయితే వీటిని తీసుకెళ్ళి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కుక్కలు పట్టే వాళ్ళు ఒక ప్రత్యేక బృందమే ఉంది, ఇది రంగంలోకి దిగింది. ఆ कितने आप लोग? 4 लोग। 4 लोग ये शहर में घूमते हैं जी। डेली कितने मिलते हैं कुत्ता? डेली 10 से 15 कुत्ते मिलते हैं और 10 से 15 कुत्ते मिलने के बाद फिर सेम प्लेस में फैमिली प्लानिंग करने के बाद छोड़ देते हैं। क्या तकलीफ है क्या कुछ पकड़ने के बारे में? जी, कुत्ते किसी को काटता तो उसको मतलब कि इन्फेक्शन नक को होता है, इसके लिए इनको पकड़ के लेके जाते हैं और इंजेक्शन देते हैं। फैमिली प्लानिंग करने के बाद सेम प्लेस छोड़ देते हैं। जी। कितने मिलते हैं कुत्ते? जी, ये सैलरी हमारा महीने पे आता, मंथ में। जी। సో మొత్తం మీద ఈ నలుగురు బృందము ఈ వెహికల్లో వెళ్తారు. వీధుల్లో వారి యొక్క దాన్ని బట్టి ఆ సంఖ్యను బట్టి దాని యొక్క ఇబ్బందిని బట్టి వీళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చూడవచ్చు. దీనికి సింబాలిక్గా బొమ్మ కూడా ఉంది. ఇదంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసినప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి అయితే ఉంది. ఈ కుక్కలకి సంబంధించినటువంటి బర్త్ కంట్రోల్ చేయాల్సిందే. చేసిన తర్వాత వీటికి వ్యాక్సినైజేషన్ కావచ్చు, ఇతరత్ర తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. మనతో మాట్లాడడానికి 22వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ నేత, సీనియర్ నేత రమణారెడ్డి ఉన్నారు. రమణారెడ్డి గారు చెప్పండి, ఏంటి అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇటు దేవాలయం దగ్గర సైతం భక్తులు వస్తుంటే చాలా ఇబ్బంది అవుతున్నది. పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, ఆలయాలకు వెళ్ళేటువంటి భక్తులు ఒక్కరేంటి బయటకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది. బండ్ల మీద పోతే పరిగెత్తుతూ ఆ కాలు పట్టుకుంటున్నది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, గాయాల బారిన పడుతున్నారు. వీటిని ఏం చేస్తారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. కోతుల బెడద కంటే ఇది కుక్కలది ఇంకా బాగా డేంజర్ ఉన్నది. కోతులు అంటే పైన అది డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ కుక్కలు మాత్రం పిల్లలను, స్కూల్కి వెళ్ళే పిల్లలను కానీ మా భక్తులను, మొన్న గుడికి వచ్చే భక్తులను చాలా ఇబ్బందికరంగా కరుస్తూ ఉంటే ఎంబడి వాడి ఇప్పుడు మేము చూసినాం, మేయర్ గారి దృష్టికి తీసుకుపోగానే పెద్ద ఎత్తున మేము బొమ్మకాల్లో కూడా పోయి సెంటర్ చూసినాం. అక్కడ దాదాపు రోజు 100 కుక్కల దాకా సర్జరీ చేసే ఫెసిలిటీస్ అన్నీ కన్స్ట్రక్షన్ చేసినారు. దానికి కాణాలు పెట్టేసి దానికి ఒక కుక్కకి ఇప్పుడు తీసుకుపోతున్నారు కదా, ఇది మా డివిజన్లో 15 పట్టిండ్రు ఇప్పుడు ఇవాళ పొద్దున్న నుంచి. వాటిని తీసుకెళ్ళి 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతారట. 3వ రోజు ఆరోగ్యంగా ఉన్న కుక్కలకి అన్నిటికీ సర్జరీ చేసి మళ్ళీ ఒక 2 రోజులు ఫుడ్, 2 రోజులు ఫుడ్ పెట్టి మళ్ళీ ఎక్కడ వదిలేస్తారు. ఇది బాగానే ఉంది. కానీ ఈ వేలాది కుక్కలు ఉన్నాయి, మరి ఏం చేస్తారో, ఇది ఎట్లా కంట్రోల్ అవుతాయో. కానీ మొత్తానికి అయితే స్పందించారు, చాలా సంతోషం. ఒక ధైర్యం. ఒక స్కూల్ దగ్గర పోతే ఇప్పుడు ఒక దగ్గర ఒక చదువుకున్న కుక్క, ఊరు కుక్కనే చదువుకున్నాడట ఆయన. దీన్ని పట్టేసినాం, బయటకు వచ్చింది, పట్టేసి లోపలేసినాం. ఆయన వచ్చి గొడవ చేసిండు. ఇప్పుడు గొడవ చేస్తే మేము సర్జరీ చేసి వదిలేస్తాం అన్నాక చెప్తే కూడా నమ్మతలేడు. నమ్మకపోతే ఏం చేస్తారంటే మేము కేసు పెడతాం అంటే పెట్టురు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు పబ్లిక్ కంటే ఎక్కువ కాదు, పిల్లలు, చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. చంపుతూ ఉంటే చూసుకుంటే ఎట్లుంటాం మేము? అందుకని పద్ధతి ప్రకారమే తీసుకెళ్ళి సర్జరీ చేసి వదిలేస్తాం అన్నాక కన్విన్స్ అయ్యిండు. మళ్ళీ మీ కుక్క మీకు ఇక్కడ కనబడుతుంది చూడంటే కన్విన్స్ అయ్యి వదిలేసింది. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కుక్కలు తీసుకెళ్తుంటే కొంతమంది హైబ్రిడ్కి సంబంధించి సాదుతుంటారు, లేదంటే కొంతమంది లోకల్ చేస్తుంటారు. ఈ లోకల్ ఇవి సైతం బయట వీళ్ళు పట్టేసుకుంటారు. దీనిలో మా కుక్కను ఎట్లా పట్టుకుంటావు, నీ మీద కేసేస్తా అని చెప్పేసి చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా వీరందరూ కూడా ఓవర్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా, శాస్త్రీయబద్ధంగానే శునకాలకి బర్త్ కంట్రోల్ చేయడానికే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కన్విన్స్ చేస్తున్నారు. దీని తర్వాత దాదాపు 5 రోజుల ప్రక్రియ ఇది కొనసాగుతుంది. దీనిలో భాగంగా గుడ్డిలో మెల్లలాగా వీటిని కంట్రోల్ చేయడానికైనా ముందుకు రావడం అనేది అభినందనీయమే అని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్
మహాశక్తి పరిసర ప్రాంతాల నుంచి.